నారాయణ రెడ్డి లాంటి వాడితోనే సారీ చెప్పించారు కదా, మొండిగా నిలబడగలిగినటువంటి వాడితో కూడా. కాబట్టి బీజేపీ జనసేనకి ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే, తెలుగుదేశాన్ని కాదని ఎదగచ్చా లేదా అనేటటువంటిది అధినాయకత్వం చెప్తే గానీ కదలలేని పరిస్థితి ఇక్కడ నాయకులకి. అధినాయకత్వం ఎప్పుడన్నా పిలిచి ఏమయ్యా ఏంది మీరు చంద్రబాబుకి ఏమన్నా మనం ఏమైనా అనుచరులమే అయింది, స్ట్రాంగ్గా నిలబడండి అన్నారు అనుకోండి, అప్పుడు పనిచేస్తారు. వీళ్ళుగా వెళ్ళి అమిత్ షా దగ్గర కూర్చుని, లేకపోతే ఇప్పుడు కొత్తగా నవీన్ దగ్గర కూర్చుని, అయ్యా ఇక్కడ ఇట్లా పరిస్థితుంది, మనల్ని తొక్కేసి అది ఎదుగుతూ ఉంటుంది, మరి మేము స్ట్రాంగ్గా నిలబడాలి అంటే మేము కొన్ని ప్రశ్నలు అది వేయాల్సి వస్తుంది, అప్పుడు ఏమంటారా వద్దంటారా, వాళ్ళ ద్వారానే మనం అధికారంలో ఉన్నామన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే మనకి సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ కూర్చోమంటారా అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, ఏదో క్లారిటీ ఇస్తారు కదా. ఆ క్లారిటీ ఏమైనా తీసుకుంటున్నారా వీళ్ళు? అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము ఇక్కడ లేదు నాయకులకి, కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఇకపోతే జనసేనలో అధినాయకుడే చెప్తుండే మనదంటూ ఒక అస్తిత్వం అక్కర్లేదయా, మన అస్తిత్వం మనకు ఉన్నట్టే, మనం ఎలా 25 ఏళ్ల పాటు తెలుగుదేశాన్ని మనం భరించాలా, జగన్ అనేవాడిని పైకి రాకుండా చూస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటే 25 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలని చెప్తున్నాడు ఆయన. మొన్నదాకా 15 ఏళ్ళు నిన్న అసెంబ్లీలో 25 ఏళ్ల దగ్గరకు వచ్చాడు ఆయన. 25 ఏళ్ల పాటు మనం తెలుగుదేశం బి టీమ్ గా పనిచేద్దామని ఆయనే చెప్తున్నాడు. ఇంకా వీళ్ళు ఎట్ట ఎదుగుతాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, అక్కడ ఇసుక దందా చేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడు కొలికిపూడి నాయం కదా, విజువల్స్ అయ్యైనా పెడుతున్నాడు తన స్టేటస్ లో, సొంత పార్టీ అయ్యుండి